అందరికీ నమస్కారం. కార్తీక మాసం చివరికి వచ్చేసింది. కార్తీక మాసం అనగానే మనకు ఒక ఉత్సాహం, సంబరం అవన్నీ కలుగుతాయి. ఎందుకనంటే కార్తీక మాసంలో జపాలు, హోమాలు, దానాలు, యజ్ఞాలు, ఉపవాసాలు, వనభోజనాలు బోలెడు జరుగుతాయి. కార్తీక మాసం ప్రారంభం నుంచి చివరి దాకా పండుగలే. ప్రారంభం మనకి బలిపాడ్యమి, భగిని హస్త భోజనం, నాగుల చవితి ఇవన్నీ వస్తాయి. క్షీరాబ్ది ద్వాదశి మధ్యలో వచ్చే పండుగ ఒకటి మనకు. ఆ తర్వాత పోలీస్ వర్గానికి వెళ్లే చిట్ట చివరి కథతోటి కార్తీక మాసం ముగిసిపోతుంది. ఇక్కడ విశేషం ఏమిటి అంటే హరిహరులిద్దరికీ కూడా ఇష్టమైనటువంటి మాసం ఇది. దీన్ని దామోదర మాసం అని కూడా పిలుస్తారు. శివాయ విష్ణు రూపాయ శివయే అని అంటారు. కనుక ఇది వాళ్ళిద్దరికీ ఇష్టమైనది. వాళ్ళిద్దరూ అభేదులుగా ఉంటారు. అంటే ఒకరికొకరికి తేడా లేదు, వాళ్ళిద్దరు ఒకటే. భావం మరుదులు వాళ్ళిద్దరు. మధ్యలో మనమే అనవసరంగా కొందరు శైవులని, వైష్ణవులని ఇట్లా రకరకాలుగా భేదాలు సృష్టించుకొని తిప్పలు పడుతూ ఉన్నాం అన్నమాట. ఈ హరిహర అభేద తత్వాన్ని బోధించడం కోసమే దీనికి హరిహర అద్వైత ప్రబోధ మాసం అని కూడా పేరుందనమాట. ఈ నెలలో రకరకాలుగా ఉదయమే లేచి స్నానం చేయడం, ఆలయాలకు వెళ్ళడం, జపతపాలు చేయడం, ఆలయాల్లో దీపాలు పెట్టడం, దీపదానాలు చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. దీపదానాలకు కూడా గొప్ప మహిమ చెప్పారనమాట. ఒక దీపాన్ని బృందావనం దగ్గర చేస్తే కనుక పాత పాపాలన్నీ పోతాయి. 100 దీపాలు చేసినట్లయితే విష్ణు సారూప్యం, అంటే విష్ణువు లాంటి స్వరూపం కలుగుతుంది అని. బృందావనం దగ్గర దీపదానం చేసినట్లయితే గనక కురుక్షేత్రంలో చేసినంత పుణ్యం అంటారు. కురుక్షేత్రం ఎందుకు అని అంటే ధర్మక్షేత్రం, కురుక్షేత్రం ఉంది, పుణ్యక్షేత్రం కూడా. అందుచేతనే శ్రీకృష్ణ భగవానుడు ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఆ యుద్ధానికి ఆ క్షేత్రాన్ని ఎంచుకున్నాడు రణభూమిగా. ఈ దీపాలు నువ్వుల నూనెతో, రకరకాల నూనెలతో వెలిగిస్తారు. నెయ్యి, నువ్వుల నూనె శ్రేష్టం అనమాట. కొబ్బరి నూనె కూడా కొందరు వాడతారు. నేతితో వెలిగించిన దీపాలు దానం చేసినట్లయితే ముక్తి, భక్తి, మోక్షం వస్తాయంటారు. మామూలుగా నువ్వుల నూనెతో ఇచ్చినట్లయితే కొంచెం జ్ఞానం కలుగుతుంది, కొంత సంపదలు కలుగుతాయి, భక్తి కూడా ఏర్పడుతుంది అని అంటారు అనమాట. ఈ దీపాదులు దానం చేసినందువల్లే ఇంద్రాదులు కూడా తమ తమ పదవులు పొందారు అని కూడా చెప్తారనమాట. అందువల్ల ఏమిటి అని అంటే ఈ దీపదానాలు చేయడం అనేది స్త్రీలకు మామూలుగా కార్తీక మాసం ప్రారంభమైనప్పటి నుంచి కూడా మట్టి ప్రమిదలు మనకు అమ్ముతుంటారు కదా, ఆ మట్టి ప్రమిదలు తీసుకొని వచ్చి వాకిళ్లలో సాయంకాలం పూట దీపాలు వెలిగిస్తారు. చుట్టుపక్కల ఉన్న ముత్తైదువులకు రెండేసి, అంటే ఒక జత చొప్పున దీపాలను బొట్టు పెట్టి తాంబూలంలో పెట్టిస్తూ ఉంటారు అనమాట. అనంతమైన ఫలాలు ఉన్నాయి దీపదానం, సాలగ్రామ దానం, తర్వాత బంగారు, వెండి, రాగిలతో రకరకాల విగ్రహాలు, తులసి విగ్రహం చేయించి ఇవ్వడం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. క్షీరాబ్ది ద్వాదశి అనే రోజు, ఆ రోజుకు చిలుకు ద్వాదశి అనే పేరు కూడా ఉంది మనకి. క్షీరసాగర మథనం జరిగినప్పుడు తులసి చెట్టు పుట్టింది కనుక చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. ఉసిరిక చెట్టుకు విశేషంగా ప్రాధాన్యం ఇస్తారనమాట. ఉసిరిక విష్ణువు స్వరూపం కనుక తులసి కోట ఉన్న చోట, ఆ కోటలో ఉసిరిక మొక్క నాటి ఆ ఉసిరిక మొక్కకు, తులసికి పూజలు చేస్తారు. ఇప్పుడు ప్రతిరోజు దీపం వెలిగించాలి అని ఉంటుంది. ఏవో అవాంతరాలు వస్తాయి, ఏదో ఊళ్ళకు వెళ్ళవలసి వస్తుంది, అటు పోవలసి వస్తుంది, ఇటు పోవలసి వస్తుంది, ఏవో పనులు ఉంటాయి. ఉన్న చోటే రకరకాల ఇళ్లకు ఏవో కారణాల చేత శుభాశుభాలు వెళ్ళవలసి వస్తుంది. అట్లాంటప్పుడు 365 ఒత్తులు పెట్టుకుని కార్తీక పూర్ణమి నాడు గాని, కార్తీక బహుళ అమావాస్య నాడు గాని వెలిగిస్తారు. జ్వాలా తోరణం అని కార్తీక పౌర్ణమి నాడు వెలిగిస్తారు. కానీ ఇక్కడ చివరి అమావాస్య నాడు కూడా 365 దీపాలు పెట్టి వెలిగించడం ఉంది మనకు. బాణసంచా కాల్చడం కూడా ఉంది. పిల్లలకు సరదా, పెద్దలకు కూడా ఉత్సాహమే. వెలుగుల్లో నిలబడి తమను తాము చూసుకోవడం కూడా చాలా బాగుంటుంది కదా. అందుకని ఈ అమావాస్య నాడు అట్లా 365 ఒత్తులు పెట్టి దీపాలు వెలిగించినట్లయితే సంవత్సరానికి 365 రోజులు గనక, అన్ని రోజులు దీపాలు పెట్టకుండా ఎవరైతే, అంటే మధ్యలో ఎక్కడైనా తప్పిపోతే ఆ తప్పిపోయిన దానికి దోషం వస్తుంది కదా, ఆ దోష హరణం కోసం ఇట్లా దీపాలు పెడతారనమాట. ఈ విధంగా మనకి రకరకాల విషయాల్లో ఈ దీపదానాన్ని మహిమను చెప్పారు. మనం కూడా దీపదానాలు చేసుకుని పుణ్యము సంపాదించవచ్చు,
తద్వారా దాన గుణాన్ని పెంపొందించుకోవచ్చు. దానాలు ఎందుకు చెప్పారంటే, మనం భూలోకానికి ఒంటరిగా వస్తాం. ఒక శరీరం ఇస్తాడు భగవంతుడు, తీసుకుని వస్తాం. చివరి వెళ్ళిపోయేటప్పుడు ఈ శరీరాన్ని కూడా ఇక్కడే వదిలిపెడతాం. మన సంపాదించిన తన కనక వస్తు వాహనాదులు, బంధువులు, పుత్రమిత్రాదులు సమస్తం ఇక్కడ వదిలేసి ఆ జీవుడు లేచి చక్కపోతాడు పైకి. అందువల్ల అట్లా వెళ్ళిపోతున్న వాడి చిట్టాలో ఖాతాలో ఏమేమి ఉన్నాయి, పాపాలు ఉన్నాయా పుణ్యాలు ఉన్నాయా అని చిత్రగుప్తుడు అని ఒకడు ఉంటాడు యమధర్మరాజు దగ్గర. వాడు లెక్కలు రాస్తుంటట. చిత్రగుప్తుడు అనొచ్చు, గుప్త చిత్రుడు, గుప్తంగా కూర్చుని చిత్రంగా రాస్తాడనొచ్చు, చిత్రంగా కూర్చుని గుప్తంగా రాస్తాడని కూడా అనొచ్చు. అందువల్ల అతను రాసే ఈ పుణ్య పాపాల చిట్టా మనది ఏదైతే ఉంటుందో, అందులో పుణ్యాలు ఎక్కువ ఉంటే స్వర్గం అంటారు, పాపాలు ఎక్కువైతే నరకంలో పడతారని అంటారు. గరుడ పురాణంలో రకరకాల నరకాల గురించి చెప్పారు. అందువల్ల ఏమిటి అని అంటే, దానాలు అనేవి తరువాత మనకు రాబోయే మంచి జన్మలకు పెట్టుబడి అవుతుంది అని మన పెద్దలు చెప్తారనమాట. ఈ విధంగా దాన మహిమ మనకు చెప్పారు. సాలగ్రామాలు కూడా దానం చేస్తారు, గోదానం చేసే వాళ్ళు ఉన్నారు, బంగారం దానం చేసే వాళ్ళు ఉన్నారు. ఏ దానం చేసినప్పటికీ కూడా ఈ దానం చేస్తే ఈ ఫలితం మనకు కలుగుతుంది అని అనుకోకుండా, అన్నీ కూడా కృష్ణార్పణం, రామార్పణం లేదా శివార్పణం, భగవద్ అర్పితంగా మనం చేసినట్లయితే, నిష్కామ యోగం అంటారు దీన్ని, నిష్కామ కర్మ. ఫలితాన్ని ఆశించకుండా పనులు చేయడం వల్ల కలిగే ఫలితాలు చాలా ఉంటాయి. మనం ఏదన్నా భగవంతుడిని కోరుకుంటే కోరుకున్నంత మాత్రమే లభిస్తుంది. అట్లా కాకుండా, స్వామి నీకే అన్ని అప్పచెప్పా, నాకేమి తెలియదు, నీవు ఏది ఇస్తే అది నేను తీసుకుంటాను అని అనుకున్నట్లయితే గనక, స్వామి మన కోరికలన్నీ కూడా ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడప్పుడు ఇచ్చి మనను సంతృప్తి పరుస్తాడు, మనను ధన్యులను చేస్తాడు. ఇట్లా కార్తీక మాస వైశిష్ట్యాన్ని మనం చెప్పుకున్నాము. నమస్కారం.